లూకాసు వార్త 4వ అధ్యాయము 16, 17, 18, 19వ వచనం వరకు చదువుకుందాం పిల్లారా. లూకాసు వార్త క్రొత్త నిబంధన పేజ్ నెంబర్ 53, 4వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు చదువుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము ఇప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన చేతికి బైబిల్ ఇచ్చారు. ఆ కాలంలో పాత నిబంధన బైబిల్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వాక్యం చదివి కూర్చున్నాడు ప్రియులారా. ఆయన చదివినటువంటి వాక్యంలోని భాగం ఏమంటే చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ర్యాండమ్గా ఒక అధ్యాయం అలా తీసేసి చదివాడు. అందులో ఏముంది అంటే, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథం ఇప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అందుకే ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది అనేటువంటి లేఖనం ఆయన చదివి, ఆ లేఖనము ఆయన ద్వారా నెరవేరబోతున్నదనేసి ఆయన ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేసేసి తర్వాత ఆయన ఆ గ్రంథం చదివేసి కూర్చున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ సందర్భంలో ప్రభు ఆ గ్రంథము చదివాడు అంటే అక్కడే చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆత్మ బలముతో ప్రభువు గలిలయకి వెళ్ళాడు ప్రియులారా. ఆత్మీయంగా ప్రభువు బలపడిన తర్వాత, అంటే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు అపవాది చేత శోధింపబడ్డాడు. అంటే అపవాది వచ్చి ఈయన ఏ విధంగా అయినా సరే ఈయన లోబర్చుకోవాలా, వశపరుచుకోవాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా అపవాదికి లొంగకుండా ప్రభువు అపవాదిని జయించి ఆత్మీయంగా బలపడి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, చూడండి అక్కడే 15వ వచనంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చును. అందరి చేత ఘనత నొంది. ఆ విధంగా బోధిస్తూ వస్తున్నటువంటి ప్రభువు ఆయన ఎందుకు బోధిస్తున్నాడు, ఏమని బోధించాలని వచ్చాడు, ఎవరికి బోధించాలని వచ్చాడు అంటే, బీదలకు సువార్త ప్రకటించుటకై అనేసింది. గత నెలలో మనం చూసాం, బీదలు అంటే 2 రకాలు. ఒకటి భౌతికంగా బీదలు, రెండవది ఆత్మీయంగా బీదలు. ఈరోజు మనం ఆత్మీయంగా బీదల గురించి మనం ధ్యానం చేస్తాం ప్రియులారా. భౌతికంగా బీదల గురించి మనం చూసాం. భౌతికంగా బీదలు ఏ విధంగా ఏర్పడతారు అంటే, ఒక్కొక్కసారి వారి ఆస్తి పోగొట్టుకునేసి తెలియక కొందరు నమ్మి మోసపోయి, లేకపోతే పిల్లల చేత మోసగింపబడి, లేకపోతే స్నేహితుల చేత, బంధువుల చేత మోసగింపబడి, లేకపోతే వారు పొలంలో కొంచెం పెట్టుబడి పెట్టినప్పుడు, లేకపోతే వారు విత్తనాలు విత్తినప్పుడు వర్షాలు రాక, ఈ విధంగా బీదలు తయారైపోతూ ఉంటారు. అందుకే ప్రభువు ఆది కాండంలోనే, ద్వితీయోపదేశ కాండంలో, దేశంలో బీదలు ఉండక మానరు, కాబట్టి ఈ భౌతికంగా బీదలుగా మీ మధ్య ఉన్నటువంటి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలా? వాళ్ళు ఎక్కడో ఉంటారు, మీ చుట్టుపక్కలే ఉంటారు, మీ బంధువుల్లో ఉంటారు, మీ పొరుగువారుగా ఉంటారు. వారిని జ్ఞాపకం చేసుకునేసి వారికి మీ చేతనైనటువంటి సహాయము మీరు చెయ్యాలి, మీ చెయ్యి చాపాలి అని చెప్పాడు. అంతేకాకుండా అటువంటి బీదలను చూసేసి మనం వెక్కిరించినట్టే, లేకపోతే హేళనగా మాట్లాడినట్లయితే మన సృష్టికర్తను హేళనగా చేసినట్లు అవుతుంది అనేసి దేవుడు సెలవిచ్చారు ప్రియులారా. అంతేకాకుండా వారిని కరుణించాలని చెప్పాడు. వారికి అప్పు ఇచ్చినప్పుడు దానికి వడ్డీ కట్టకూడదనేసి దేవుడు చెప్పాడు. నీ చేతనైనటువంటి సహాయం ఎంత చేయాలనుకుంటే అంత వారికి చేయమని చెప్తున్నాడు. నువ్వు పండించినటువంటి పొలంలో కావచ్చు కొంచెం బీదలకు వదిలిపెట్టేయమని చెప్తాడు. ఆ ఫల వృక్షాల్లో కూడా కింద రాలిపోయినట్టు నువ్వు ఏరుకోవద్దు, అది బీదలకు వదిలిపెట్టమనేసి దేవుడు చెప్తాడు.
ఆ విధంగా మనం బీదలను మనము ఆదుకోవాలా, వారి ఎడల కరుణ చూపించాలా, వారికి మనం దయ చూపించాలా, వారిని కూడా మనము మన స్థాయికి తీసుకొని వచ్చే విధంగా మనకు చేతనైనటువంటి సహాయం వారికి చేయాలనేసి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి బీదలు, ప్రభు దృష్టిలో బీదలు ఎవరంటే ప్రభువును అంగీకరించకుండా ఉన్నటువంటి వారందరూ కూడా బీదలే. ఏ విధంగా బీదలు అంటే, నీకు భౌతికంగా ఆస్తులు ఉంటాయి, భౌతికంగా నీకు స్థలాలు ఉంటాయి, నీ కార్లు ఉండొచ్చు, నీకు ఇల్లు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ప్రభువును నువ్వు అంగీకరించకుండా ఉన్నట్లయితే, ప్రభువును నీవు హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే, నీకు ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా కూడా దేవుని దృష్టిలో నువ్వు బీదవానివి. మనం బీదలు, మనం ఆత్మీయంగా బీదలం ప్రియులారా. ఎందుకంటే నిజదేవుని అంగీకరించకుండా, నిజదేవుని మనము ఆరాధించుకోకుండా, నిజదేవుని తెలుసుకోకుండా, ఆయన స్తుతించకుండా, ఈ లోకంలో ఎంత ఆస్తి మనకున్నా కూడా అదంతా కూడా నిష్ప్రయోజనమే. అది ఎందుకు పనికిరాదు ప్రియులారా. అందుకే అక్కడి లూకాసు వార్తలో చూడండి ప్రియులారా, 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. దేవునిలో ధనవంతుడు కాకుండా, నాకు బాగా ఆస్తి ఉంది, నాకు చాలా కార్లు ఉన్నాయి, లేకపోతే నాకు చాలా మిద్దెలు ఉన్నాయి, కాబట్టి రోజు నేను ఎన్నో రకాల వంటలు చేసుకుంటాను, విస్తారంగా పండింది, ఉండే కొట్లు సరిపోవట్లేదు, సో నాకు ఒక బ్యాంకులో ఉండే లాకర్ సరిపోవట్లేదు, 10 బ్యాంకులో లాకర్లు ఓపెన్ చేసుకునేసి బంగారు కొని దాచిపెట్టుకుంటాను, సో వాటిని అవసరమైనప్పుడు తీసుకునేసేసి వాటితో బాగా నేను అన్నీ ఎంజాయ్ చేస్తాను, ఈ శరీరాన్ని సుఖపరుచుకుంటాను. శరీరాన్ని ఏమని చెప్పుకుంటున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, కూర్చో, ఏం పని చేయొద్దు, తిను, త్రాగు, సంతోషించు, డ్యాన్స్ చేయి, ఏమన్నా చేయి, ఎక్కడికన్నా చేయి, నీకు ఇష్టం వచ్చినటువంటి పనులు ఏవంటే అవన్నీ చేసుకోనేసేసి ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నారు ప్రియులారా. అట్లయితే ఆ రాత్రే దేవుడు ఈ విధంగా ఆలోచించుకొని పండుకున్నప్పుడు ఆ రాత్రే దేవుడు ప్రాణం తీసుకున్నట్లయితే, ప్రాణము తీసేసినట్లయితే, అంటే ఆ రాత్రి అతను చనిపోయినట్లయితే ఈయన కోరికలు ఏమవుతాయి? ఈయన సంపాదించినటువంటి ఆస్తి అంతా ఎవరికి పోతుంది? అంత సంపాదించిన అతను ఎటువంటి స్థితిలోకి వెళ్తాడు? అందరూ చనిపోయినప్పుడు ఎక్కడ పాతి పెట్టబడతారో అక్కడే పాతి పెట్టబడతారు, అంతకుమించి ఏముండదు. కాబట్టి దేవుడు అతన్ని వెర్రివాడా అంటున్నాడు. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే దేవుని దృష్టిలో మనమంతరం కూడా వెర్రివారమే ప్రియులారా, పిచ్చివారం. నాకు డబ్బు ఉంది, ఈ డబ్బును చూసుకునేసేసి ఇది ఉంటే నాకు చాలు, ఎవ్వరు అవసరం, మనుషులు అవసరం లేదు, అసలు తల్లిదండ్రులు అవసరం లేదు, బంధువులు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, లోకంలో మనకు ఎవరు అవసరం లేదని మనం అనుకున్నట్లయితే దేవుని దృష్టిలో మనం వెర్రి వాళ్ళతో సమానం ప్రియులారా. అందుకే అక్కడ శ్రేష్టంగా దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవునిలో ధనవంతుడు కావాలంటే దాని అర్థం ఏమంటే దేవుని ఎరగడమే, నిజ దేవుని ఎరగడం, మన సృష్టికర్తని ఎరగడం. చాలాసార్లు ఆ సృష్టికర్తను మర్చిపోయి మనం సృష్టిని పూజిస్తూ ఉంటాం. రాళ్లను, రప్పలను, చెట్లను, నక్కలను, గాడిదలను, వీటన్నిటిని పూజిస్తూ ఉన్నాం. ఒకప్పుడు వాటిని పూజించేసేసి, వాటికి బలులు అర్పించేసేసి, వాటికి గుళ్ళు కట్టించేసేసి, వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తా ఈ లోకంలో నిజ దేవుని మర్చిపోయేసేసి మనం తిరిగే వాళ్ళం ప్రియులారా. వాటి పేర్లు చెప్పుకొనేసేసి మాంసం తినుకుంటా, వాటికి బలులు అర్పించుకుంటా, ఏవేవో చేసుకుంటా. నాకు తెలిసిందే కరెక్ట్, ఎందుకంటే ఇది నా పితృపారంపరంగా వస్తూ ఉంది.
ఆ వ్యర్థ ప్రవర్తన దాంతో మనం నిండుకున్నాం ప్రియులారా. పక్కన వాళ్ళు భలే ఇతను ఈరోజు 2 ఏటలు నరికాడు, లేకపోతే 3 ఏటలు నరికాడు, అది ఒక గొప్ప. కానీ దేవుల్లో నువ్వు ధనవంతుడు అవుతున్నావా? పక్క వాళ్ళ దగ్గర నువ్వు ధనవంతుడు లేకపోతే గొప్పవాడని అనిపించుకుంటున్నావా? నువ్వు పక్క వాళ్ళ దగ్గర ఎంత ధనవంతుడు అనిపించుకున్నా కూడా దేవుల్లో నీకు ధనవంతుడు కాకపోతే నువ్వు ఆత్మీయంగా చాలా బీదవాడు. ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి వారికి పరలోకంలో ప్రవేశం లేదు. చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోతారు. ఆత్మీయంగా ధనవంతులుగా ఉన్నటువంటి వారు మాత్రమే పరలోకంలోకి చేరుతారు ప్రియులారా. ఆ పరలోకంలో సదాకాలము దేవునితో పాటు ఉండేటువంటి భాగ్యం మనకు కావాలంటే, సదాకాలం దేవుని స్తుతించేటువంటి భాగ్యం మనకు కావాలంటే, దేవుడు ఉన్నటువంటి మహిమలోకి మనం మార్చబడాలంటే, ఈ లోకంలోనే దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడు మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకునేసి ఆయనలో రోజు రోజుకు మనము ఆత్మీయంగా ధనవంతులు కావాలి ప్రియులారా. అందుకే ఆయన బీదలకు సువార్త ప్రకటించుటకై అనేసి కరెక్ట్గా ఆ వచనాన్ని చదివేసి ఆ పేరంతా చదివేసేసి కూర్చున్నాడు ప్రియులారా. చూడండి అదే విషయాన్ని యెషయా గ్రంథము చూడండి 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు సువర్తమానము. దీనులు అంటే ఇక్కడ బీదలు. బీదలు ఒకటే ప్రియులారా. బీదలుగా ఉన్నటువంటి వారు దీనులుగా ఉంటారు. బీదలకు సువార్త ప్రకటించుటకై, దీనులకు సువార్త ప్రకటించుటకై మనము ఈ ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి వారు అంటే విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు, ఇటువంటి వారికి సువార్త ప్రకటించేదానికే మన ప్రభు మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుకే చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు. ఎంతగా ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా ఆత్మ విషయంలో మనము దీనులుగా దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత దీనత్వం కలిగి ఉంటే వాళ్ళు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యం వారిది అనేసి దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయంగా మనం దీనులుగా ఉంటే అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంతకుముందు మనకు ఉన్నటువంటి ఆడంబరాలు లేకపోతే మనకు గర్వపు మాటలు, హేళన మాటలు అవన్నీ పోతాయి. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువులో మనం ధనవంతులుగా ఉంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనేసి ప్రభువు చెప్తున్నాడు. అంతేకాకుండా వారు ధన్యులు అనే దేవుడు చెప్తున్నాడు. దేవుని చేత ధన్యులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే పరలోకంలోనికి ప్రవేశించేటువంటి భాగ్యం కలుగుతుంది. అదే విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహాను శిష్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఎవరు ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? యోహాను తన శిష్యులను పంపిస్తున్నాడు. సో నువ్వు క్రీస్తువా, మేము ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూడాలా అంటే శిష్యులు వచ్చి అడిగినప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి మాటలు యోహాను యొక్క శిష్యులకు, బీదలకు సువార్త ప్రకటించుచూ ఉన్నాను అంటున్నాడు. అక్కడ బీదలకు సువార్త ప్రకటిస్తున్నాను అంటే ప్రభు లోకంలో ఉన్నటువంటి బీదల దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు ప్రియులారా. బీదలు అంటే భౌతికంగా బీదలు కాదు, ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి అందరికీ దేవుడు సువార్త ప్రకటించేదానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీకు ఈ లోకంలో ఎంత ఉన్నా కూడా దేవుడు లేకపోతే బీదలుగా ఉంటా, అటువంటి వారిని కనికరించేదానికి, నీకు ఏమీ లేకపోయి బీదలుగా ఉన్న అటువంటి వారిని కూడా కనికరించేదానికి, దేవుని దృష్టిలో ప్రభువును అంగీకరించకుండా ఉన్నటువంటి వారందరూ కూడా బీదలే. విగ్రహాలు పూజించే వాళ్ళంతా కూడా దేవుని దృష్టిలో బీదలే. నిజ దేవుని ఎరగకుండా ఈ లోకంలో జీవించే వాళ్ళందరూ కూడా బీదలే ఆత్మీయంగా.
అటువంటి వారికి సువార్త ప్రకటించేదానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సో ఆ సువార్తను నమ్మి ఈయన దగ్గరికి వెళితే ఎటువంటి రోగమైనా సరే నాకు బాగుపడుతుంది అనేసి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు అందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరుస్తూ బీదలకు సువార్త ప్రకటిస్తున్నాను, ప్రకటింపబడుచున్నదే అని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. అక్కడ దాని అర్థం ఏమంటే ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించేదానికి నేను ఈ లోకానికి వచ్చాను అనేసి దేవుడు చెప్తున్నాడు. ఈ ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి వారు వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు వెలుగును చూస్తూ ఉన్నారు ప్రియులారా. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశము నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంటే జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలోను సముద్ర తీరమదిలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండి జెబూలూను దేశము నఫ్తాలి దేశము యోర్దానుకు ఆవలన సముద్ర తీరమున అన్యజనులు నివసించు దేశము. సముద్ర తీరము, సముద్ర తీరం అంటే సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి పట్టణాలు. సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి పట్టణాలు పూర్గా ఉంటాయా, రిచ్గా ఉంటాయా? మనం చెన్నై చూస్తాం, బాంబే చూస్తాం, కలకత్తా చూస్తాం, షాంఘై చూస్తాం చైనాలో. ప్రపంచంలో పెద్ద పెద్ద బాగా పేరు ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా సముద్ర తీరంలో ఉన్నటువంటి పట్టణాలే ప్రియులారా. బైబిల్లో యొప్పే చూస్తాం. ఇవన్నీ కూడా సముద్ర తీరంలో ఉన్నాయంటే అక్కడ వ్యాపార కేంద్రాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీదవాళ్ళు ఉంటారా, ధనవంతులు ఉంటారా? అటువంటి పట్టణాల్లో ఎక్కువ మంది ధనవంతులే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. వారు భౌతికంగా ధనవంతులుగా ఉన్నా కూడా ఆత్మీయంగా బీదలుగా ఉన్నారు. డబ్బులు ఎంత ఉన్నా కూడా వారి జీవితం అంధకారంగానే ఉంది ప్రియులారా. అటువంటి చీకటిలో కూర్చున్నటువంటి వారికి ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి అటువంటి ప్రజలకు సువార్త ప్రకటించేదానికి దేవుడు వచ్చి వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు గొప్ప వెలుగును చూచిరి అని చూస్తున్నాం. అటువంటి వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు వెలుగును చూస్తున్నారు. ఆత్మీయంగా వారు ధనవంతులు అవుతున్నారు పిల్లలు. అంటే దేవుని అంగీకరిస్తున్నారు. ఆ సువార్తను వారు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనవంతులు కూడా వారు భౌతికంగా ధనవంతులు కానీ ఆత్మీయంగా చాలా బీదలు. ఎంత బీదలు అంటే వారు ఎంత సంపాదించినా కూడా వారు చీకటిలోనే ఉన్నారు. అంటే వారికి తృప్తి లేదు. ఎంత సంపాదించినా కూడా వారికి ఆత్మీయంగా ఆనందం లేదు. ఏమవుతామో, చనిపోయిన తర్వాత ఏమవుతామో, ఎక్కడికి వెళ్తామో, ఇటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఇంత వ్యాపారం చేసి ఇంత సంపాదిస్తున్నాం కదా, ఏమవుతుందో, రేపేమవుతుందో, నాకేం ఆపద వస్తుందో. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఉంటే దేవునితో ఈ లోకంలో ఉంటాము, దేవుని స్తుతిస్తూ ఉంటాం. లేకపోతే చనిపోతే, లేకపోతే దేహాన్ని వదిలిపెడితే ప్రభు దగ్గర ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ మనకుంది. వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. ఆ నిరీక్షణ లేనిటువంటి ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి వారికి దేవుడు సువార్తను ప్రకటించేదానికే ఈ లోకానికి వచ్చాడు. వారికి సువార్త ప్రకటించాడు. వారికి ఆత్మీయంగా దేవుడు ధనవంతులుగా చేశాడు ప్రియులారా. అందుకే వారి జీవితాల్లో వారికి వెలుగు కనిపిస్తూ ఉంది. గొప్ప వెలుగు, మామూలు వెలుగు కాదు, గొప్ప వెలుగు. నువ్వు నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం వెలుగులో నడుస్తున్నామా, ఇంకా చీకటిలో నడుస్తున్నామా? ఇక్కడ వెలుగు చీకటి అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో నీకు తృప్తి ఉందా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈరోజు మనం తృప్తిగా వస్తున్నామా దేవుని దగ్గరికి? అసంతృప్తిగా వస్తున్నామా? లేకపోతే తృప్తిగా వచ్చి అసంతృప్తిగా వెళ్తున్నామా? అసంతృప్తితో వచ్చి తృప్తిగా వెళ్తున్నామా? ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏమవుతుంది? మొట్టమొదటిగా మన పాపాలు క్షమించబడతాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును
మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే. ఎందుకంటే ఆయన తన రక్తంతో మన పాపాలను కడిగి వేశాడు, దూరపరిచాడు. తూర్పుకు పడమరకు మధ్య ఎంత దూరం ఉందో అంత దూరము దూరపరిచి ఇంకెప్పటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకోను అనేసి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అంతకంటే మనకేం కావాలా? చనిపోయిన తర్వాత సదాకాలం నేను నిన్ను నాతో పాటు ఉంచుకుంటాను అని చెప్పాడు. ఇంతకంటే ధన్యత మనకేం కావాలా? కాబట్టి మనము వెలుగులో ఉన్నటువంటి వారం ప్రియులారా. ఒకప్పుడు ఇటువంటి ఆత్మలో ఈ విధంగా అటువంటి ఆశ లేకుండా జీవించేవాళ్ళం. ఇప్పుడు మనకు ఒక గొప్ప ఆశ ఉంది, ఒక గొప్ప నిరీక్షణ. దేవుడు మన శుభప్రదమైనటువంటి నిరీక్షణ అనేసి రాయబడింది. శుభము అని ఎప్పుడు చెప్తాం? మంచి జరిగినప్పుడు శుభం అని చెప్తాం. అటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మన జీవితాల్లో మనకు ఉంచాడు ప్రియులారా. కాబట్టి మనం ధన్యులం. ఇటువంటి ధన్యత లేనటువంటి వారు, ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి వారిని దేవుడు వెతికి వారిని ధనవంతులుగా చేసేదానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో, 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. దీని మీనింగ్ ఏమంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు కష్టపడద్దు, ప్రభు నమ్ముకున్న తర్వాత ఊరికి చర్చికి వచ్చి పోతా ఉండని కాదు ప్రియులారా. నీవు అక్కడ చూడండి 24వ వచనంలో మధ్యలో, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ధనం సంపాదించుకో వద్దనేసి దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుని కంటే అధికంగా ధనాన్ని ప్రేమిస్తూ దేవుని పక్కన పెట్టేసేసి ఫస్ట్ ప్రియారిటీ ధనానికి ఇస్తే నువ్వు ధనానికి దాసును అవుతావు. ఆ విధంగా నువ్వు ఉండకూడదు అనేసి దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా దేవుని పక్కన పెట్టేసేసి మళ్ళీ చూద్దాంలే దేవుడు అనేసి నువ్వు ఆస్తిని సంపాదించుకునేసేసి బంగారం సంపాదించుకుంటే, నువ్వు ఎంత ప్యూరిటీ ఉన్న బంగారం తీసుకున్నా కూడా నువ్వు కొనండి బంగారు, మనం ఆర్నమెంట్స్ చేసుకుంటా ఉంటాం, ఉంగరాలు కావచ్చు, ఆ సహోదరులు అయితే చైన్లు అని చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ దాన్ని మార్చుకోవాలంటే అదే డబ్బులు ఇస్తారా? పోనీ మీకు ఉన్నటువంటి తూకంతో ఒక 10 గ్రాములు మీకు ఒక చైన్ ఉందనుకోండి, తీసుకెళ్ళి బంగారు అంగట్లోకి తీసుకెళ్ళేసి ఈ 10 గ్రాములు ఉంది ఈరోజు నాకు ఆ డబ్బు అంటే ఇస్తారా? ఏం చేస్తారు? తరుగేస్తారు. తరుగంటే ఎందుకు తరుగది? బంగారు అనేది ఒక మెటల్ ప్రియులారా, అది ఒక లోహం. అది గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ అవుతుంది. ఆ రియాక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, అయినా రియాక్షన్ అవుతుంది. అది కూడా కొద్దిగా తుప్పు పడుతుంది. ఆ తరుగు అంటే అంతే. దాని అందుకే అగ్నిలో వేసి కాలుస్తారు. కాల్చిన తర్వాత దాన్ని బాగా సమ్మెటతో కొట్టి తర్వాత తూకం వేస్తారు. అప్పుడు ఎంత ఉంటుంది? 10 గ్రాములు ఉండదు, అది 9 గ్రాములు 8 గ్రాములు 9.5 గ్రాములు ఉంటుంది. ఈ విధంగా తుప్పు, మనం ఎంత బంగారం అనుకున్నా కూడా అది కూడా తుప్పు పడుతుంది ప్రియులారు. అంటే నాకు దేవుడు కాదు ఫస్ట్, నాకు బంగారే మొట్టమొదటి స్థానము. దేవుడు కాదు మొట్టమొదటిగా నాకు ఈ బిల్డింగులే లేకపోతే ఈ సైట్లే, ఇవి ముందు పెట్టుకోకూడదు అనేసి దేవుడు చెప్తున్నాడు. అందుకే అక్కడ నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. అంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించినట్లయితే, నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ప్రభువు కంటే ఎక్కువగా నువ్వు ధనాన్ని ప్రేమించినట్లయితే నువ్వు ప్రభు దృష్టిలో ఆత్మీయంగా నువ్వు బీదవాడివి. దేవుడు అందుకే అక్కడ నువ్వు దేవునికిని సిరికిని దాసులుగా ఉండదు. ఒకటేసారి నేను దేవుని ప్రేమిస్తున్నాను, అదేవిధంగా నేను ఈ లోకంలో ఆస్తి కూడా సంపాదించుకుంటాను, నాకు 2 ఇంపార్టెంట్ అనేసి ఎప్పుడు కూడా మన నోట నుంచి నాకు 2 ఇంపార్టెంట్ అని అనకూడదు ప్రియులారు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎవరైనా ఎప్పుడైనా అడిగితే నీ జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ ఎవరు అంటే దేవుడే అని చెప్పాలి. తర్వాత నీ ఆస్తి కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొట్టమొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ధనవంతులుగా ఉంటాం. ఒక్కొక్కసారి ప్రభువుని నమ్ముకొని కూడా మనము ఆత్మీయంగా బీదలు అవుతూ ఉంటాం. ఏ విధంగా అవుతూ ఉంటామంటే, దేవుని పక్కన పెట్టేసేసి వస్తూ ఉంటాం మందిరానికి, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ మనసులో అంతా కూడా నేను ఇది సంపాదించాలా, ఆడికి పోవాలా, ఈరోజు ఆడికి పోవాలా, లేకపోతే అది సంపాదించాలా, ఈ ప్రియారిటీస్ పెట్టుకునేసేసి దేవునికి మనం 2వ స్థానం ఇచ్చినట్లయితే
దేవుని దృష్టిలో మనం కూడా ఆత్మీయంగా బీదలం అవుతాం ప్రియులారా. ఆ విధంగా మనం ఉండకూడదనేసేసి దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు స్త్రీలు వాళ్ళు ఏ విధంగా ఆత్మీయంగా ధనవంతులైనారంటే చూడండి ప్రియులారా, లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది స్త్రీలను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోవన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఎవరు ఈ మగ్దలేని మరియే? ఆమెకు ఏం రోగం ఉంది? 7 దయ్యాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా అవి పోవట్లేదు. ప్రభు దగ్గరికి పోయినప్పుడు అవి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా చాలామంది అటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు, యోహన్నయు, సూసన్నయు, వీళ్ళంతా కూడా ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే వారి జీవితాలు బాగుపడి ఆత్మీయంగా వారు ధనవంతులయ్యారు. కాబట్టి ఈ లోకంలో నాకు ధనం అవసరం లేదనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా అమ్మేసి ప్రభువు తన శిష్యులతో ఎక్కడికి వెళ్తున్నాడో వారిని వెంబడిస్తూ వారు ఏ ఊరికి పోతే ఆ ఊరిలో వీళ్ళు సరుకులు కొనేసి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తున్నారు ప్రియులారా. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ప్రభువు సువార్త ప్రకటించినంత కాలము కూడా వీరు తమ ఆస్తిని ప్రభువు యొక్క సువార్త కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. వారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి మాకు ఇంపార్టెన్స్ కానే కాదు. ఎందుకంటే మేము ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేము ఆత్మీయంగా ఇప్పుడు ధనవంతులైనాము. ఈ భౌతికంగా ధనవంతులం, ఇది అవసరమా మాకు ఈ ఆస్తి అనేసి దాన్ని అమ్మేసి ఎవరికి ఖర్చు పెడుతున్నారు అంటే దేవునికి ఖర్చు పెడుతున్నారు. ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? ఆయన శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వీళ్ళు కూడా వెళ్తూ వారికంటే వారు వెళ్ళిన గ్రామంలో వారికి ఉపచారం చేస్తూ ఉన్నారు. వారికి వంటలు చేసి పెడతా ఉన్నారు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎవరికి మొట్టమొదటి కనిపించాడు? మగ్దలేనే మరియకు. ఎంత ధన్యురాలు ఆమె చెప్పండి ప్రియులారా. ఆ సహోదరి ఎంత ధన్యురాలు, ఆత్మీయంగా ఎంత ధనవంతురాలు చెప్పండి. నేను ఇంకొక రకంగా మనం చెప్పు, ఆత్మీయంగా ఆమె కంటే ధనవంతురాలు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆ సహోదరి కనపడ్డాడంటే ఆమె ఈ లోకంలో ఉండే ధనము నాకు అసలు వేస్ట్, ఇది కాదు, నా దేవుడే నన్ను బాగుపరిచినటువంటి నా దేవునికి నేనంతా కూడా ఖర్చు పెడతాననేసి ఎప్పుడైతే ఆమె మనసులో తీర్మానం చేసుకుందో, మనం చాలాసార్లు తీర్మానాలు చేసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయం. నాకు బాగుంటే లేకపోతే ఇది వస్తే మన కండిషన్లు పెడతా ఉంటాం. ఆ కండిషన్లు దేవుడు నెరవేర్చిన తర్వాత కూడా ఇప్పుడు కాదులే, రేపు, ఎల్లుండి, ఆ ఎల్లుండి ఇట్లా మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు నీకు ఏదైనా ఒక మొక్కుబడి దేవునికి నువ్వు చేసుకున్న తర్వాత నువ్వు వెంటనే చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లా కాకుండా వాయిదాలు చేసుకుంటా ఉన్నట్లయితే, అటువంటి మనసు ఉన్నట్లయితే అసలు నువ్వు మొక్కుకోవద్దు. అనవసరంగా ఎందుకు మొక్కుంటావు? నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, నేను ఇది చేస్తాను అనేసి దేవునికి అటువంటి మనస్సు నీకు ఉన్నట్లయితే అసలు మొక్కుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు తీర్మానం చేసుకున్న తర్వాత ఈ సహోదరులు ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రియులారా. మనస్స, వాచ, కర్మన త్రికరణ శుద్ధితో వారు ఆ తీర్మానాన్ని పాటిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆస్తంతా అమ్మేసేసి వారికి ఉపచారం చేస్తున్నారు. దేవుని దృష్టిలో వారు చాలా 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 ధన్యులుగా అవుతూ ఉన్నారు ప్రియులారా. ఈ లోకంలో ఇంత ధనం ఉన్నా కూడా దేవుని లేకపోతే మనం బీదవాళ్ళం చెప్తున్నాం. కానీ దేవుని పిలుపుకు లోబడి దేవుడు పిలిచిన వెంటనే దేవుల్లో ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తిని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. మనందరికీ తెలిసినటువంటి భాగం ఇది. ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య. ఎవరైనా ట్యాక్స్ వసూలు చేసే ఆయన, ఆ కాలంలో పన్నులు వసూలు చేసే ఆయన. అంతేకాకుండా ఆయన ఆ ఊరిలో ఎటువంటి వాడు? ధనవంతుడు. సో ఆయన పేరు జక్కయ్య అను పేరు కలిగినటువంటి ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఎందుకు?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి విన్నాడు. ఏమని విన్నాడు? ఈయన అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఈయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ఈయన ఎటువంటి రోగానైనా సరే స్వస్థపరుస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మంచి మాటలు ఈయన చెప్తూ ఉన్నాడు, ఈయన ద్వారానే పరలోకంలోకి పోతారంట అనేటువంటి మాటలు విని ఆయన ఎవరో నేను కూడా చూడాలనేసేసి మనసులో ఒక మంచి కోరిక ఉంది ప్రియులారా. కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయనకు ఇంకొక పేరు పెట్టారు. ఏమి? పాపి అని. ఎందుకు పాపి అని? పిసినారి. ఎందుకంటే ట్యాక్స్ వసూలు చేసుకుంటున్నాడు, వాళ్ళు లేనటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ ఎవరి ఎడల కూడా దయ చూపించట్లేదు, ఖచ్చితంగా కట్టాలనేసేసి వాళ్ళ ఇంట్లో ఉండేటివి తీసుకొని వచ్చేసి వేలం వేసి తీసుకునే టైపు, ఎవరికి ఒక రూపాయి కూడా ఇచ్చే టైపు కాదు. ధనవంతుడే ఆ విధంగా సంపాదించేసేసి పైకి ఆ రోమా చక్రవర్తికి పంపించేసేసి ఆయన దగ్గర ఇంక్రిమెంట్లు పొందుకొని డబ్బులు బాగా శాలరీ బాగా వస్తూ ఉంది. లోకంలో ధనవంతుడే, కానీ ఆత్మీయంగా చాలా చాలా బీదవాడు ప్రియులారా. ఊర్లో ఒక మంచి పేరు కూడా లేదు. అందరూ ఏమంటున్నారు? అతన్ని పాపి అనేసేసి. అటువంటి పాపి అయినటువంటి మనిషికి ఆ జక్కయ్యకు ఒక కోరిక ఉంది. ఎప్పుడు ఆ కోరిక కలిగింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విన్న తర్వాత. ఇన్ని చేస్తున్నాడంట కదా, ఈ విధంగా జనాలు మారుస్తున్నాడంట కదా, నేను కూడా ఆయన చూడాలా అనేసేసి ఒక కోరిక. ఎందుకు మనిషికి కోరిక కలుగుతుంది? అటువంటి కోరిక తన పాపాలు, అందరూ పాపి అనేది ఆ ఊర్లో అందరూ పాపి అంటుంటారు, తెలియకుండా ఉంటుందా? నన్ను పాపి అని అంటున్నారనే విషయం తెలియకుండా జక్కయ్యకు ఉంటుందా? నన్ను తిట్టుకుంటున్నారు అనే విషయం తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. మనం చాలాసార్లు ఏం అనుకుంటామంటే పిల్లి పాలు తాగుతా, నన్ను ఎవరు చూడలేదులే అనుకున్నట్లు మనం చేస్తూ ఉంటాం. నేను చేసే పనులు ఎవరు చూడలేరులే, ఎందుకంటే మనమే సెల్ఫ్గా అన్నికి 100కి 100 మార్కులు వేసుకుంటూ ఉంటాం. ప్రక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని చాలాసార్లు మనం ఆలోచించాం ప్రియులారా. ఎందుకంటే మన దృష్టిలో మనం అంతా పర్ఫెక్టే, మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత అనుకున్నా కానీ ఒకనొక సందర్భంలో మనకు కూడా తెలుస్తుంది మనం అనుకునేది కరెక్ట్ కాదు అనేసేసి. అప్పుడు ఏం చేయాలా? మనం అనుకునేది కరెక్ట్ కాదని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేసుకోవాలా? మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలా? ఆ సమయం ఇప్పుడు జక్కయ్యకు వచ్చింది. ఏ విధంగా వచ్చింది? ఆయన ఎవరో ఈ విధంగా బాగు చేస్తున్నాడంట కదా, ఆయన నేను కూడా చూడాలా అని మనసులో ఒక మంచి కోరిక కలిగింది. కానీ పొట్టివాడు, చూడాలంటే ఎవరు కూడా ఉళ్ళు గుంపులుగా ఉన్నారు, చూడాలంటే చూసేదానికి వీలు కలగట్లేదు. ఏం చేస్తున్నాడు? పక్కనే ఒక మేడి చెట్టు ఉంది, మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఆ మంచి ఆశ కలిగి ఆత్మీయంగా నేను కూడా ధనవంతుడు కావాలా, ఎన్ని రోజులు వీళ్ళతో తిట్టించుకోవాలా, ఈ పాప పని చేయాలని ఏదో మనసులో కోరిక ఉంది కాబట్టే ఆ చెట్టు ఎక్కాడు ప్రియులారా. అటువంటి జక్కయ్య మనసులో ఉన్నటువంటి ఆ కోరికను చూసి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అతడు ఇంకా పాపిగా ఉన్నట్లయితే ఆ సంతోషం ఉండదు, సంతోషంలో దేవుని చేర్చుకునేవాడు కాదు. ఎప్పుడైతే ఈయన పిలిచాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిలిచాడో అప్పుడే అన్నీ కూడా విడిచిపెడుతున్నారు ప్రియులారా. నాకు ఇవి కాదు అనేసి సంతోషంతో వచ్చి ఆ దేవుని అంగీకరించి ఆయన తన ఇంటిలోకి చేర్చుకుంటున్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏమంటున్నారు? ఇతను పాపి, ఈయనింటికి ఆయన పోవడం ఏంది అనేసి అనుకుంటా ఉన్నా కూడా అది ఆయన చెవికి వినపడతా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి ప్రియులారా. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కుంటూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. అప్పుడు జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తున్నాను. ఇంకా ఎవరి దగ్గర చెప్తున్నాడు ఈ మాటలు? ఇంటికి వెళ్ళి చెప్పలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు, వీధిలో ఉన్నాడు, ఈయన వీధిలోనే నిలబడ్డాడు. వీధిలో నిలవబడే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు గుంపు కూడారు, వారి మధ్య నిలవబడే అందరితో గట్టిగా చెప్తున్నటువంటి మాటలు ప్రియులారా.
ఏమని చెప్తున్నాడు? నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాకుండా మీరులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సనుగుతున్నారు కదా, మీ దగ్గర ఎవరైనా నేను అన్యాయంగా తీసుకున్నాననేసి మీరు అనుకుని నా దగ్గరికి వస్తే, మీ దగ్గర తీసుకుంది రూపాయి అయితే 4 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు అయితే 400 ఇస్తాను చెప్పండి అనేసి బహిరంగంగా చెప్పగలుగుతున్నాడు. ఇంత బహిరంగంగా ఒక మనిషి చెప్పాలంటే అంతవరకు ఆస్తినే ప్రాపకం అనేసేసి దాన్నే నమ్ముకునేసేసి ఇదే నన్ను పరలోకానికి చేరుస్తుంది అని ఆస్తి మీద మనసు పెట్టుకున్నటువంటి జక్కయ్య ఈ ఆస్తిలో సగం బీదలకి ఇవ్వడమే కాకుండా ఒక ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరైనా సరే అన్యాయం అనుకుంటే చెప్పండి, మీకు 4 రెట్లు తిరిగి నేను కట్టిస్తానని చెప్తున్నాడంటే ఆత్మీయంగా బీదగా ఉన్నటువంటి ఆ జక్కయ్య ఆత్మీయంగా ఎంత ధనవంతుడు కావాలనేసేసి కోరిక ఉంది. ఆ మనసులో ఉన్నటువంటి ఆ కోరికను పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు ప్రియులారా, ప్రభువుకు మాత్రమే తెలిసింది. అందుకే ప్రభు అక్కడ ఆగాడు. మన హృదయంలో మనం ఏమనుకుంటున్నాము అనేది అది మనకు దేవునికి తప్ప ఎవరికి తెలియదు. చాలాసార్లు మనము బయటికి చాలా మంచి వాళ్ళగా మంచి ప్రసంగం చేసే వాళ్ళగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయనేసి ప్రక్క వారికి ఎవరికి తెలియవు. సొంత భార్యకు తెలియవు, భర్తకు తెలియవు, పిల్లలు కూడా తెలియవు ఒక్కోసారి. కానీ దేవునికి తెలుస్తూ ఉంటాయి. అది మనకు తెలుస్తా, దేవునికి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది ప్రియులారా, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. జక్కయ్యకు ఈ మనస్సాక్షి గద్దించింది కాబట్టి ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గర ఎంతగా ఒప్పుకుంటున్నాడంటే అందరి ఎడల సంతోషంతో, దుఃఖంతో కాదు, పోయింది ఆస్తి ఇంకా అని మళ్ళీ దుఃఖపడట్లేదు, సంతోషంతో ఇస్తున్నారు ప్రియులారా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే 9వ వచనం, అందుకే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారులు ఎక్కడుంటారు చూడండి, లూకా సువార్త అక్కడే 17వ అధ్యాయము 19వ వచనం నుంచి మనందరికీ తెలుసు. ఒక ధనవంతుడు ఉన్నాడు, మంచి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అతని ఇంటి గేటు ముందర ఒక దరిద్రుడు ఉన్నాడు. అతని పేరు లాజరు. ధనవంతుని పేరు ధనవంతుడే. ముందర ఉన్నటువంటి దరిద్రుని పేరు లాజరు. ఏముంది లాజరుకు? అనారోగ్యం ఉంది, కురుపులు ఉన్నాయి, కుష్టు ఉంది. ఈ ధనవంతుడికి ఏముంది? మంచి ఆరోగ్యం ఉందని ఆయన అనుకుంటూ ఉన్నాడు. సో నేను బాగా తింటున్నాను, మంచి ఫుడ్ తింటున్నాను, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నాను, మంచి డైట్ తీసుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నాడు. అందుకే దినం బహుగా సుఖపడుచుండు వాడు అని రాయబడింది అక్కడ. రోజు బాగా సుఖపడతా ఉన్నాడు, ఇష్టమైనవి చేసుకొని తింటా ఉన్నాడు. సో ఇంటి ముందర ఒక లాజరు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. కొంచెమన్నా పెడదాము అనేటువంటి మనసు కూడా లేదు ప్రియులారా, కొంచెం పెడదామని లేదు. సో కురుపులు ఉన్నాయి, ఇంటి వాకిట ఉన్నాడు. సో ఏం చేస్తున్నాడు ఈ లాజరు? ఇతను ఆ లాజర్కి ఇవ్వట్లేదు, మిగిలింది కుక్కలకి వేస్తూ ఉన్నాడు. సో ఇతను ఆ కుక్కలకి వేసినవి తింటూ ఉన్నాడు ప్రియులారా. ఒక సమయంలో చనిపోయినారు, లాజరు చనిపోయినాడు, ధనవంతుడు చనిపోయినాడు. ఎక్కడున్నారు ఇద్దరు? లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో. పాతాళంలో ఏం చేస్తూ ఉన్నాడు తను? ఎంతగా బాధపడతా ఉన్నాడు? ఒక్క చుక్క నీటి బొట్టు కావాలనేసి దానికోసం పరితపిస్తున్నాడు. దప్పికైతా ఉంది, నీళ్లు దొరకట్లేదు, ఒక్క బొట్టు ఉంటే చాలనేసేసి. ఈ లోకంలో ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తి ఉన్నా చివరికి ఏమైంది ఆ ధనవంతుని యొక్క పరిస్థితి? ఆత్మీయంగా, భౌతికంగా ఎంత ధనవంతుడైనా ఆత్మీయంగా అంత దరిద్రుడు అని చెప్పచ్చు. ఆత్మీయంగా అంత బీదవాడు. ఈ లాజరు లోకంలో దరిద్రుడుగా ఉన్నా కూడా ఆత్మీయంగా ధనవంతుడు. అబ్రహాము రొమ్మున అతను ఆనుకున్నాడు. అతడు పరదైసులో ఉన్నాడు. ఇతడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఎంత వేదన పడుతున్నాడు చూడండి ప్రియులారా. పైపెచ్చు మళ్ళా అక్కడ కూడా ఒప్పుకోవట్లేదు ఇతను ధన్యుడు అనేసి. వాడిని పంపించేసి మా సహోదరులకు వెళ్ళేసి సువార్త ప్రకటించు, అతడు వెళ్ళి చెప్తే కానీ నమ్మరట.
ఇక్కడ వాడు అని సంపాదిస్తున్నాడు ప్రియులారా. మన స్థితి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేన్ని మనం ప్రేమిస్తున్నాం? మన నగలను ప్రేమిస్తున్నామా, లేకపోతే మన ఆస్తులను ప్రేమిస్తున్నామా, దేవుని కంటే ఎక్కువగా మన పిల్లలను ప్రేమిస్తున్నామా? వీటిని మనం ఎక్కువగా ప్రేమించొద్దని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుని కంటే అధికంగా, దేవుని కంటే ఎక్కువగా నాకు వీళ్ళుంటే చాలు, మిగతా దేవుడు అవసరం లేదు అనే మాట ప్రభువుని నమ్ముకున్నటువంటి మన నోటి నుంచి ఎప్పుడూ కూడా రాకూడదు ప్రియులారా. ఈ దేవుని నమ్ముకున్నాను, నేను నష్టపోయినాను అనేటువంటి మాట ఎప్పుడూ రాకూడదు. ఇక్కడ ఇతను అబ్రహాం రొమ్మును ఆనుకునేసేసి ఎంత ఆనందంగా ఉన్నాడు. ఈ ధనవంతుని పరిస్థితి ఏముంది? అందుకే ఈ లోకంలో మనకు దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే మనము ఆత్మీయంగా ధనవంతులు అవుదాం. ఆత్మీయంగా రోజు రోజుకు ధనవంతులు అవుదాం. రోజు రోజుకు మనం ధనవంతులు కావాలంటే మన విశ్వాసం రోజు రోజుకు మనం ఒక్కొక్క మెట్టు పెరుగుతూ పోవాలి. ఎప్పుడు పెరుగుతూ పోతుంది అంటే, ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్ముకున్నావో, అంగీకరించిన తర్వాత ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రేమ చూపించాడో, ఎటువంటి క్రియలు చేశాడో, ఎంతగా ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ప్రేమించాడో, ఆ విధంగా మనము ప్రేమించే వారంగా, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి ప్రియులారా. ఊరికే ప్రభుని నమ్ముకునేసి నోట్లో బూతులు మాటలు, అది సంఘాల్లో కూడా తిట్టుకుంటా కొట్టుకుంటా అవసరమా ఇవన్నీ మనకు? ప్రభుని నమ్ముకున్న తర్వాత మన కోపం వస్తే, ప్రొద్దున వస్తే ఎన్ని రోజులు ఉండాలా? సాయంత్రానికి పోవాలా. మనం ఏం చేస్తూ ఉంటాం? దాన్ని గ్రెడ్జ్ పెట్టుకునేసేసి వాడు పోవాలా, నాశనం పోవాలా అనేసేసి ఎదురు చూస్తా. అది కాదు ప్రియులారా. మనం ఆత్మీయంగా మనము ప్రభుని నమ్ముకున్నాక, బాప్తిసం తీసుకున్న తర్వాత అందరం ధనవంతులమే. ఆ ధనాన్ని మనమే పోగొట్టుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. ఇట్లా మాటలు మాట్లాడి ఈ హృదయాలు ఈ ఆలోచనలు పెట్టుకునేసేసి మనంతకు మనమే బీదలుగా అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆ విధంగా కాకూడదనేసేసే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు చూడండి ఒకసారి, లూకా సువార్త అక్కడే 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగిను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒకడే తప్ప మరెవడూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు ఏం చెప్తున్నాడు? బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తూ ఉన్నాను. నేను ఏ తప్పు చేయలేదు. మా అమ్మ నాయన బాగా చూసుకుంటున్నాను. నేనేం బూతు మాట మాట్లాడలేదు, ఎవరితో కఠినంగా మాట్లాడలేదు, ఎవరితో కొట్లాటకు పోలేదు, నేను చాలా మంచివాణ్ణి అని చెప్తా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు విని, నీకింకా ఒకటి కొదవుగా ఉన్నది. మనం కూడా చాలాసార్లు ఇట్లే ఉంటాం ప్రియులారా. ఒకటి కొదవగా ఉంది. ఆ ఒకటి కొదవ అనేది మనకు తెలియదు చాలాసార్లు, దేవునికి తెలుస్తుంది. మనం చాలా మంచి వాళ్ళం, బాగా ప్రేమిస్తున్నాం అన్నీ అనుకుంటూ ఉంటాం. ఒకటి కొదవగా ఉంది. ఏంది? చూడండి ప్రియులారా, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఏం చేస్తున్నాడు? ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, అంటే ఏంది ఈ మాట అంటున్నాడు? సో నేను ఇన్ని చేస్తున్నాను కాబట్టి నువ్వు వెరీ గుడ్, ఎక్సలెంట్ అని దేవుడు చెప్తాడనేసి ఆశించి దేవుని దగ్గర ఆ సర్టిఫికేట్ పొందేదానికి, అందరి మధ్య తన గురించి చెప్పుకునేదానికి వచ్చి నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏమంటే ఇవన్నీ చెప్తే, ఇవన్నీ నేను పాటిస్తాను, చిన్నప్పటి నుంచి నా జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి నేను ఇవన్నీ చేస్తాను అంటే దేవుడు వెరీ గుడ్, ఎక్సలెంట్ అని చెప్తాడనేసి మంచి ర్యాంకు దేవుడు ఇస్తాడని అనుకున్నాడు. కానీ ఆ మనిషికి ఒక కొదవ ఉంది. ఏమి ఆ కొదవ? ఒక కొరత ఉంది. ఏమంటే దేవుని కంటే ఎక్కువగా వీటి మీద మనసు ఉంది, ధనం మీద మనసు ఉంది. అది అతనికి తెలియట్లేదు. తెలిసినా తెలియనట్టు దేవుని దగ్గరికి వచ్చి యాక్షన్ చేస్తున్నాడు. మనం చాలాసార్లు ఇదే చేస్తూ ఉంటాం. తెలిసి తెలియనట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. అమాయకంగా మళ్ళీ మనం ఫేస్ పెట్టేసి మాట్లాడుతూ ఉంటాం. అట్లనా ఇట్లనా అనేసి. ఈ యాక్షన్స్ అన్నీ కూడా దేవుడు చూడలేడు, లేకపోతే పక్కన వాళ్ళు చూడలేరు అనుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి ఆ విధంగా దేవుని దగ్గర ప్రవర్తిస్తున్నారు పిల్లారా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నావు అంటే వెరీ గుడ్, వెరీ గుడ్, ఇంతకంటే ఏం కావాల్సిన అవసరం లేదు, వెళ్ళు, నీకు నిత్య జీవం వస్తుందని దేవుడు చెప్తాడని అనుకుంటున్నాడు. కానీ
ఈయన మనసంతా కూడా ధనం మీద ఉందనే విషయము దేవునికి తెలుసు, అతనికి తెలుసు. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, దేవునికి కూడా తెలియదని అతను అనుకుంటున్నాడు. కానీ ఆ విషయం దేవునికి తెలుసు అనేసి అప్పుడు తెలిసింది. అమ్మి నన్ను వెంబడించమంటే అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి, చాలా ఆస్తి ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు, ఎక్కువగా బాధపడి వెళ్ళిపోతా ఉన్నాడు. అమ్మేసేసి దేవుని వెంబడిస్తే నాకు నిత్యజీవం వస్తుందనే ఆశ కలిగి వెంబడించట్లేదు ప్రియులారా. అందుకే అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము. చాలా ఈ మాట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జం అంటే సూదికి వెనకలు ఉన్నటువంటి చిన్న హోలు. ఏం చేస్తాం, అందులో కుట్టేటప్పుడు దాంట్లో దారం ఎక్కిస్తాం. దారం ఎక్కించాలంటే ఒక్కసారి దారం పోతుందా? మన కనుదృష్టి బాగుంటే 1-2 సార్లన్నా, కనుదృష్టి బాగాలేకపోతే చాలాసార్లు మనం అటెంప్ట్ చేయాలి. అంత చిన్న దాంట్లో ఒంటె దూరగలదా? ఒంటె దూరుతుందా లేదా? మనం ఏం చెప్తాం, వెంటనే దూరదంటాం, అంతేనా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. ఎందుకు దేవునికి సాధ్యం ప్రియులారా? ఒక మనిషి 3 రోజులు ఒక చేప కడుపులో సజీవంగా ఉండగలడా? ఎక్కడ? అది ఎక్కడికి వెళ్ళి యోనాను తీసుకొని పెట్టింది? సముద్రం కిందికి వెళ్ళి కూర్చోంది. అది సముద్రం పైన ఏం తేలాట్లేదు. 3 రోజులు ఎక్కడున్నాడు యోనా? చేప కడుపులో ఉన్నాడు, తిమింగలం కడుపులో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? స్పృహ కొంచెం ఉంటే ఆ స్పృహలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే ప్రియులారా. మనం అనుకుంటా ఉంటాం ఇది కాదేమో అనేసి. దేవుడు అనుకుంటే కంటికి కనిపించనటువంటి ఒక చిన్న సూక్ష్మ క్రిమి చేత మనుషులు అసహించుకునే విధంగా, దూరంగా ఉండే విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక నేను చర్చిలో కొందరు చూశాను, మాస్క్ పెట్టుకుంటాను, మంచిదే, జలుబు ఉన్నప్పుడు మాస్కులు పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెట్టుకున్నాం మన మాస్కులు. కరోనా కంటికి కనిపించింది అదేమన్నా? మనుషులు అందరూ కరోనా వల్ల చనిపోయినటువంటి మనుషులు అందరిలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియాను కొలిస్తే అది దాని వెయిట్ ఎంత తెలుసా ప్రియులారా? 10 గ్రాముల కంటే ఎక్కువ ఉండదు. దాని బరువు 10 గ్రాముల కంటే ఎక్కువ ఉండదు. అంత చిన్న 10 గ్రాములు ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఎంతమంది, 1 కోటి మంది దాదాపు చనిపోయింటారు అనుకోండి. చనిపోయినారా లేదా కరోనా సమయంలో? మనుషులు చూసి మనం భయపడే విధంగా తయారైపోయినాం. దేవునికి సమస్తము సాధ్యమే ప్రియులారా. ఇది మనం ఏదో పాత నిబంధనలో దేవుడు సముద్రాన్ని చీల్చాడు, అట్లా చీల్తుందా? యోర్దాను అది 6 నెలలుగా అయిందంటే అవుతుందా? ఈ సందేహాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువన్నీ కూడా జరిగిన విషయాలే. అవన్నీ దేవుడు చేశాడు, అద్భుతాలు వాళ్ళు చూశారు. చూసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అపనమ్మకం ఉంది దేవుని మీద. మళ్ళా మేము ఆడుంటే మాంసం తింటా ఉన్నాం, మాకు మంచి మాంసం ఉండేది, అది ఉండేది, ఇది ఉండేది. బానిసంలో మొగ్గుతూ ఉన్నారు, కొడతా ఉన్నారు వాళ్ళకు. అవన్నీ మర్చిపోయేసేసి ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నా తినేదానికి అసలు వంట చేసుకోకుండా 40 సంవత్సరాలు దేవుడు వారికి ఆకాశంలో దేవదూతలు భుజించేటువంటి మన్నాను వారికి కురిపించినా కూడా ఆత్మీయంగా ధనవంతులు కాకుండా ఏమైనారు? వాళ్ళంతా ఆత్మీయంగా బీదులైపోయి అక్కడే నశించి, ఎవరైతే ఆత్మీయంగా ధనవంతులు ఉన్నారో వారు మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు ప్రియులారా. మన మధ్య కరోనా కంటే ఏమన్నా ఎగ్జాంపుల్ కావాలో ఒకసారి చూడండి. ఆ విధంగా దేవుడికి తప్ప ఎవరైనా చేయగలరా? పోనీ అని చూసినాం, మనమే చూసాం లేదా కాదా? మనమే చూసామా? 2019లో నుంచి మనం చూసామా? 2 ఏళ్ళు ఎంత సఫర్ అయినామో చూసాం. ఎంతమంది మన బంధువులు, మనకు తెలిసినటువంటి వారు ఎంతమంది చనిపోయినారు. మనల్ని దేవుడు కాపాడాడు. కానీ దేవుడు ఇవన్నీ చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం ఎంత తొందరగా మర్చిపోతాం ప్రియులారా? ఎంత కంఫర్ట్గా మర్చిపోతాం చెప్పండి. మానవ నైజం అది. కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము అటువంటి ఆపదల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు అవి చేయగలడు, దేవునికి సమస్తము సాధ్యమే అనే విషయాన్ని మన జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈ మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? అంతా ఉండి కూడా బీదవాడై వెళ్ళిపోతున్నాడు, ఆత్మీయంగా బీదవాడై. లోకంలో ఎంతో ధనవంతుడుగా ఉన్నా కూడా ఆత్మీయంగా ధనవంతుడు కావాలని వచ్చి అక్కడ ఆ దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయేసి 0 మార్కులు తెచ్చుకునేసేసి ఆత్మీయంగా బీదవాడై ఈయనకి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియులారా. మనం ఈరోజు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఆత్మీయంగా ధనవంతులమా, బీదలమా?
చూడండి, అక్కడే లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఇక్కడ మనం చూసాం, ఈరోజు ఆరాధనలు కూడా మన ప్రియులు గుర్తు చేశాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. ఈ పరిసయ్యుల పని ఏమై ఎంతసేపు కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. నేను గొప్పవాడిని, బాగానే ఉంది. మళ్ళీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. వాడు దరిద్రుడు, వాడు డబ్బులు ఈడు, 10వ భాగం ఈడు, వాడు అన్యాయంగా అందరి దగ్గర వసూలు చేస్తూ ఉంటాడు, నేను 10వ వంతు ఇస్తున్నాను, నేను చాలా పరిశుద్ధుణ్ణి. మనం పరిశుద్ధులము, మనము 10వ వంతు ఇస్తున్నాము అనేసి మనల్ని మనం చాటించుకోవాలన్నా? దేవునికి మనం ఇచ్చేది లెక్క చెప్పుకోవాలన్నా? అది దేవునికి మనకు తెలుసు. మనల్ని దేవుడు ఎంతగా మనల్ని అభివృద్ధి చేస్తే అంత దేవునికి ఇవ్వమని పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధనలో 10వ వంతు కొలుతుంది, కొత్త నిబంధనలో కొలతలు కూడా లేవు ప్రియులారా. కానీ ఈ పరిసయ్యుడు ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, 14వ వచనంలో 18వ అధ్యాయం 14, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా అంటే అతడు ఆత్మీయంగా ధనవంతుడు అనుకుంటున్నాడు, కానీ ఆత్మీయంగా అతను బీదడు. ఇతడు ఆత్మీయంగా బీదవాడైనా కూడా దేవుని దృష్టిలో ఆత్మీయంగా ధనవంతుడయ్యాడు ప్రియులారా. ఎందుకంటే తను తగ్గించుకున్నాడు, అతను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఆ పరిసయ్యుడు. ఈ సుంకరి తను తగ్గించుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు ఇతని నీతిమంతుడు అని అన్నాడంటే, నీతిమంతులు అంటే దేవుని దృష్టిలో ఆత్మీయంగా ధనవంతులు అనేసి. ఆత్మీయంగా ధనవంతుడు ఆ సుంకరి. ఎందుకంటే తనకుండే డ్యూటీ అది. ఈ డ్యూటీలో నేను తప్పులు చేస్తున్నాను ప్రభువా, ఈ డ్యూటీ మీద రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి, చేయవలసి వస్తూ ఉంది, నన్ను క్షమించని అడుగుతున్నాడు. నాకు ఇచ్చినటువంటి డ్యూటీ అట్లాంటిది అని తను ఒప్పుకుంటున్నాడు పిల్లారా. అతను ఏం చేస్తున్నాడు? తను హెచ్చించుకుంటూ ఉన్నాడు. కాబట్టి అతడు ఆత్మీయంగా ధనవంతుడు అని అనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టిలో ఆత్మీయంగా అతను బీదవాడు. ఇతడు ఆత్మీయంగా బీదవాడు అనేసి పరిసయ్యుడు అనుకున్నా కూడా దేవుని దృష్టిలో ఇతడు ఆత్మీయంగా ధనవంతుడు అయ్యేసేసి వెళ్ళాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటాం. దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రానే మనం ఆత్మీయంగా ధనవంతులం కాదు. ఆత్మీయంగా మనం ధనవంతులుగా ఉండాలంటే దేవుని దృష్టిలో నీతిమంతులము అని మనం పిలువబడాలి. ఒక బీద విధవరాలు 2 కాసులు ఏమైంది? అవి లేకపోతే ఆమెకు ఆ రోజు ఫుడ్ లేదు, ఆహారం లేదు. అయినా కూడా నా దేవునికి ఇవ్వాలా, నాకు వచ్చింది ఈరోజు నేను దేవునికి ఇవ్వాలని ఒక మంచి తీర్మానం చేసుకుంది. ఆ 2 కాసులే వచ్చాయి. ఆ 2 కాసులు లేకపోతే ఈరోజు నేను పస్తు ఉండాలని తెలిసి కూడా నేను తీర్మానం చేసుకున్నాను, కాబట్టి ఈ తీర్మానాన్ని నేను నెరవేర్చాలని అక్కడికి వచ్చి ఆమె దేవునికి ఇచ్చిపోయింది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈమె జీవనం అంతటిలో వచ్చి, అంటే అది లేకపోతే ఆ రోజు ఆమెకు జీవనం లేదు, అంటే ఆ రోజు ఫుడ్ లేదు, అయినప్పటికీ కూడా అది వచ్చి దేవునికి ఇవ్వాలనేసేసి తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని ఆమె పాటించింది. కాబట్టి ఆమె ఆత్మీయంగా ఎంతో ధనవంతురాలు అనేసేసి, లోకంలో బీద విధవరాలు అనేసేసి అందరూ అనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో ఆమె ఆత్మీయంగా చాలా ధనవంతురాలు అనేసేసి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు ప్రియులారా. మరి మనకు దేవుడు ఎటువంటి సర్టిఫికేటు దేవుని దగ్గర మనం పొందుతూ ఉన్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. చూడండి, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపను మనం ఎరిగినాం. ఎటువంటి కృప ఆయన మన ఎడలో చూపించాడు అంటే, ఆయన ఎంత ధనవంతుడు అంటే సకల సృష్టిని తన మహత్తు గల మాట చేత కలుగును కాక అంటే అన్నీ కలిగాయి. ఈ కలిగినటువంటి సృష్టిని ఈరోజు రేపు ఎల్లుండి ఈ శాస్త్రవేత్తలు వీళ్ళంతా కూడా ఇంకా పరిశోధన చేస్తూనే ఉంటారు కనుక్కునేదానికి. కానీ ఆయన అపారమైనటువంటి జ్ఞానాన్ని కనుక్కునేదానికి మానవుల వల్ల కానే కాదు. అయినప్పటికీ అంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు, అంత ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని ధనవంతులుగా చేయాలనేసేసి, తనలో ఆత్మీయంగా మనం ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడైనాడు. ఎంత దరిద్రుడైనాడంటే, ఆయన పుట్టినప్పుడు ఆయన పండుకోబెట్టుకునేదానికి ఒక తొట్టి లేదు, ఒక ప్లేస్ లేదు. పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఆయన జన్మించాడు ప్రియులారా.
చివరికి ఆయన చనిపోయినప్పుడు ఆయన ఉంచినటువంటి సమాధి కూడా అరిమతయి యోసేపు యొక్క సమాధి. సో ఆయన ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలని. సకల దేవదూతల చేత ప్రతిగానము చేయబడుతూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతింపబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు, ఆ ఐశ్వర్యవంతుడు, ఆ అద్వితీయ దేవుడు, ఆ బాహుబలి అనేసి వ్రాయబడింది పాత నిబంధనలు. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, అంత ఘనత కలిగినటువంటి దేవుడు తను తాను తగ్గించుకొనేసేసి నిన్ను నన్ను ప్రేమించి ఎంతగా ప్రేమించాడు అంటే మనం ఆత్మీయంగా ధనవంతులు కావాలనేసేసి, ఆయనలో మనం ధనవంతులు కావాలనేసేసి మనల్ని ప్రేమించేసి మన కోసం ఆయన మన దరిద్రతను ఆయన అనుభవించాడు ప్రియులారా, మనల్ని ధనవంతులుగా చేసేదానికి. ఇటువంటి దేవుని నమ్ముకున్నటువంటి మనం ధన్యులం ప్రియులారా, ఎంతో ధన్యులం. ఈ ధన్యత ఒకప్పుడు మనకు లేదు, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం భాగ్యవంతులం, ఇప్పుడు మనం నీతిమంతులం, ఇప్పుడు మనం పరిశుద్ధులం, ఇప్పుడు దేవునితో మనం సమాధానపరచబడినటువంటి వారం. ఇంతకంటే మన జీవితంలో ఏం కావాలా? అందుకే పౌలు ఒక మాట చెప్తున్నాడు, చూసుకొని ముగించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకం చేసుకునేవాళ్ళని మాత్రమే వారు కోరి, అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. మేము బీదలను జ్ఞాపకము చేసుకునే వాళ్ళని మాత్రమే వారు కోరిరి. ఎవరు కోరారు? మిగతా అపోస్తులు కోరారు. పౌలుకు ఇచ్చినటువంటి వరం ఎటువంటి వరము? మిగతా అపోస్తులు యూదులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, ఈయన అన్యులకు సువార్త ప్రకటిస్తూ ఉంటే అన్యులు రక్షింపబడినప్పుడు వారి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు చూసినప్పుడు దేవుని కృపను చూసేసేసి అటువంటి అన్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ సువార్త ప్రకటించు. అన్యుల్లో బీదలుగా ఉన్నటువంటి వారు అంటే ఆత్మీయంగా అన్యుల్లో బీదలుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమనేసేసి పౌలును కోరినప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? అటువంటి వారిని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలనేసేసి వారు కోరారు. కాబట్టి అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉన్నాను, ఆ ఆసక్తి నాకుంది అనేసేసి ఆ ఆసక్తితో సంఘాలను ఏర్పాటు చేశాడు ప్రియులారా. వివిధ ప్రదేశాలకు వెళ్ళి వివిధ దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించి సంఘాలు కట్టి స్థిరపరిచి వారిని ఆత్మీయంగా ధనవంతులుగా చేసి దేవునికి అప్పచెప్పాడు. మరి మనం ఎంతమందిని ఆత్మీయంగా ధనవంతులుగా చేస్తున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. కనీసం మనల్ని మనం ధనవంతులుగా దేవుల్లో ఉంచుకుంటున్నామా లేదా? చివరి వరకు, కడ వరకు. పౌలైతే నేను కడ వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కాబట్టి నా కోసము నీతి కిరీటం ఉంచబడి ఉంది అని మాత్రమే కాకుండా ఈ విధంగా ఇటువంటి మంచి ఆశ కలిగి దేవుల్లో ఆత్మీయంగా ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఈ నీతి కిరీటం ఇచ్చేదానికి దేవుని దగ్గర చాలా ఉన్నాయి, నాకు మాత్రమే కాదు మీకు కూడా ఇస్తాడు దేవుడు అని అందరి గురించి చెప్పారు ప్రియులారా. ఆ అందరిలో మనం ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఆత్మీయంగా బీదలుగా ఉన్నటువంటి మనల్ని ఆత్మీయంగా ధనవంతులుగా చేసేదానికి ఆయన పరలోకాన్ని వీడి లోకానికి వచ్చాడు. అందుకే ఆ సువార్తను మనం అంగీకరించాం. ఆ సువార్తను దేవుడు మనకు తీసుకొని వచ్చాడు, మన మనసులో ఉంచాడు. కాబట్టి ఈరోజు ప్రభువు నమ్ముకున్నటువంటి మనం ఆత్మీయంగా ధనవంతులు. ఈ లోకంలో ఈ ధనం ఉండొచ్చు, రేపొద్దున లేకపోవచ్చు, మళ్ళీ రావచ్చు. కానీ యోబు వలె అది ఉన్నా లేకపోయినా నాకు నా దేవుడే ఇంపార్టెంట్. భార్య తిట్టినా, పిల్లలంతా పోయినా, ఆస్తి అంతా పోయినా, పశువులు పోయినా ఒక్కడ కూడా దేవుని ఒక్క మాట అనలేదు. ప్రభువును అంగీకరించిన తర్వాత మనం ప్రభువులో ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అప్పుడే మనం ఆత్మీయులుగా ధనవంతులం అవుదాం. ఆ విధంగా ఉండి ఎల్లప్పుడూ దేవుని మనము మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా ఉందాం ప్రియులారా. దేవుడి వాక్యం మన కొరకు